గెలవాలనుకునే నాయకుడు అసలు ఎవరి కోసం గెలవాలని ఆశపడుతున్నాడు? ప్రజల కోసమా, లేదా వారి కింద ఎవరైతే వారిని నమ్ముకొని ఉంటున్నా ఆ యొక్క ప్రజానికం కోసమా? ఈ రోజుల్లో అటువంటి నాయకులు ఎవరైనా కనబడుతున్నారా? నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఏ కోసారైనా సరే కనబడుతున్నారా? అమలోనే మరి ఇప్పటి వరకు మనం ఒక కార్పొరేటర్ అలాగే ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎలక్షన్లు చూసాం. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి జర్నలిజంలో కూడా మరి మేమంటూ ఉన్నామని చెప్పి మరి జర్నలిజంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారిని తీర్చడానికంటూ ఒక సంస్థ ఏర్పడి ఎప్పటి నుంచో మరి విశాఖపట్నంలో మరి రాణిస్తుంది. మరి దాకోణంలోనే మరి దాన్ని బీజేపీ అనే పేరు పెట్టి కూడా మనం పిలిచే అవకాశం ఉంది. అదే కొద్ది సమయంలో కొద్ది సందర్భాల్లో మరి అది అవకతవకలు గురైనప్పటికీ కూడా మరలా కొంతమంది లేచి మేమంటూ ఉన్నాం, ఇగో బీజేపీని కాపాడుతామని చెప్పి ముందుకొచ్చిన నాయకులు వరం గారు కనబడుతున్నారు. మరి ఆయనతో ప్రత్యేకంగా ఈరోజు మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన కూడా ఈ యొక్క బరిలో దిగారు. మరి ఏ విధంగా మరి రేపొద్దున ఒకళ్ళు గెలిచిన తర్వాత ఏ విధమైన ఆంక్షలు విధించబోతున్నారు, బీజేపీని ఏ విధంగా రూల్ చేయబోతున్నారు కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. వరం గారు చెప్పండి. అంటే బీజేపీ ఇప్పటి వరకు చాలా అవకతవకల్లో ఉంది, మరి చాలా కేసులు కోర్టుల వరకు వెళ్ళింది. ఈరోజు మళ్ళీ మీరందరూ కలిసి ఒక కొలికి తీసుకొచ్చారని చెప్పాలి. అంటే రేపు రాబోతున్న దినాల్లో అంటే మీరు ఒకళ్ళ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత ఎలా ఉండిపోతుంది మీ ప్రాంతం? ముఖ్యంగా సిటీవీ మిత్రబృందం చేస్తున్న ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మిత్రుడు వేణుగోపాల్ జర్నలిస్టు చాలా చక్కగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఎన్నికల గురించి చెప్పాడు. సో ఏదేమైనా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, అద్భుతమైన రాజ్యాంగం ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థ అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు, న్యాయ వ్యవస్థ, లాయర్లు, మన మీడియా. ఈ 4 మూల స్తంభాల్లో మీడియా అనేది చాలా కీలకమైన మూల స్తంభం. ఈ మీడియా లేకుండా ఈ 3 రంగాలు ఉండవు. అలాంటి మీడియాలో భారతదేశం గర్వించదగ్గ ప్రజాస్వామ్యానికి మూల పునాది, 4వ మూల స్తంభంగా మనం చెప్పబడే మీడియా. ఈ మీడియాకి విశాఖ నగరంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం. ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చరిత్ర కలిగినటువంటి జర్నలిస్ట్ ఫోరం. భారతదేశం గర్వించదగ్గ జర్నలిస్టులు ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి ఈనాటి వరకు మానుకుంట చలపతిరావు, కపిల కాశీపతి, ఆచట్ట సాంకాయన శర్మ, అనేక మంది, తాపీ ధర్మారావు, లేదు మనం మాట్లాడుకునేటువంటి సరళంగా మాట్లాడుకునే తెలుగు గిడుగు రామ్మూర్తి పంతులు, అనేక మంది పాత్రికేయుల యొక్క ఆ తరం వారసులుగా ఈ తరం మనం ఉన్నాం. రాబోయే తరానికి మనం టార్చ్ బ్యారియర్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మిగతా ప్రాంతాల్లో ఒక యూనియన్ కంట్రోల్లో ఉంటుంది. ఒక్క వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమే అన్ని యూనియన్లు ఒక గొడుగు కింద వసుదైక కుటుంబంగా కులం కలిసి ఉండేటువంటి ఆర్గనైజేషన్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం. ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో పుష్కర కాలం ఎన్నికలు జరగలేదు. కారణాలు ఏదేమైనా మనం అందరూ ఫైట్ చేసాం. మనకు అల్టిమేట్గా జిల్లాకి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆదేశాలు వేశారు, విచారణ జరిపారు, పోలీస్ కేసులు అయినాయి, కోర్టు కేసులు అయినాయి. అయినా సరే సమస్యల పరిష్కారం కాలేదు. సరే, జిల్లా యంత్రాంగం మన వల్ల కాలేదు, జిల్లా యంత్రాంగం ఎన్నికలు జరుపుతోంది. తప్పని పరిస్థితుల్లో మనం పోటీ చేసి ఈ ఎన్నికల్లో నెగ్గడం ద్వారా ఏదైతే పుష్కర కాలం జరిగిన సమస్యలు ఉందో అది జరగకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సకాలంలో ఎన్నికలు జరగాల్సిందే, కొత్త మంది నాయకత్వం రావాల్సిందే. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అనేది ఈరోజు చాలా ముఖ్యం. ఎందుకంటే మీడియా విస్తరిస్తూ ఉంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, యూట్యూబ్, ఇలా విస్తరిస్తున్నటువంటి మీడియాకి యూనియన్కి అతీతంగా ఒక మంచి వేదిక కావాల్సి ఉంది. ఈ వేదిక జర్నలిస్టులే కాకుండా ఈ జర్నలిస్టుల ద్వారా నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద, లేదు పనిచేసే అధికారులకు అండగా, పనిచేయని అధికారులకి ఒక చెక్గా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి మటుకు నిజం మిత్రమా, జర్నలిజం వేరు, జర్నలిస్ట్ వేరు. ఈరోజు జర్నలిజం కొన్ని పత్రికలకు అధికార పార్టీకో, కొన్ని పత్రికలు ప్రతిపక్ష పార్టీకి వెళ్ళే సందర్భాల్లో జర్నలిస్టు నలిగిపోతున్నాడు. జర్నలిస్టుకి చట్టాలు లేవు. మనం 24/7, మిగతా వాళ్ళకి 10 గంటలు ఉంటాయి, మనకి 10 గంటలు ఉండదు. రాత్రి 10 గంటలకు హెచ్పిసిలో యాక్సిడెంట్ అవుతే వెళ్ళాల్సిందే, తెల్లారు 5 గంటలకు వెళ్ళాల్సిందే. వీఆర్ ఇన్ 24/7 మానసికంగా మనం పనిచేస్తున్నాం. ఇలాంటి వారికి ఒక వెల్ఫేర్ విషయంలో, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచే విషయంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లాంటి ప్లాట్ఫామ్ విస్తృతంగా పనిచేయాలి. పెద్దలు ఎంతో సాక్రిఫైస్ చేసి ఈ ఆర్గనైజేషన్ ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళందరి సహకారంతో, ముఖ్యంగా సభ్యుల సహకారంతో దీన్ని మనందరి వేదిక, ఉమ్మడి వేదిక, కులం కలిసి ఉండేటువంటి వేదికగా చేద్దాం. మనం కలిసి ఉండడంతో పాటు కనీసం మనం
కాకుండా మన కుటుంబాలు కూడా విద్య వైద్య రంగాలకు సంబంధించి సహకార రంగంలో చిన్న కోఆపరేటివ్ స్టోర్స్ లాంటిది, లేదా రిటైర్డ్ అయిన జర్నలిస్ట్కి ఏమైనా పెన్షన్ సంబంధించి ఇవన్నీ కూడా మనం చేద్దాం. ఇప్పటి వరకు ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసాం. రాబోయే రోజులు అంత అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీసు, ఇక్కడున్న ఆదాయ వనరులు, అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా చేయొచ్చు. మనం ప్రజాస్వామ్యంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం కూడా పార్ట్ అండ్ పార్ట్. సో మనం కూడా పనిచేస్తాం కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా తీసుకెళ్ళి ఈ ప్లాట్ఫామ్ని మరింత పనిచేద్దాం. సరే, ఏదేమైనా విజ్ఞతతో మీరు వేసే ఓటు మన భవిష్యత్తుకి నాంది పలుకుతుంది. గతంలో ఏం జరిగిందో వదిలేదు, రాబోయే రోజుల్లో ఏం ఉండాలనేది ఒక్క అవకాశం ఇవ్వండి. పాత్రికేయుడు ఎవడు కూడా తలదించుకునే పని చేయను, తల ఎత్తుకొని గర్వంగా పడే ప్రతి చేస్తాను. పాత్రికేయుడు కాదు, పాత్రికేయ కుటుంబం కూడా గర్వించదగ్గ పని చేయడానికి ఒక్క అవకాశం వస్తుందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను. గతంలో కూడా కంటెస్ట్ చేసి నేరాల్లో ఓడిపోయినటువంటి అంశాలు ఉన్నాయి. సో చాలామందిని నాయకులుగా తయారు చేసిన వాడిని. ఒక్క మనిషి గుర్తుపెట్టుకోండి, ఏ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత వరకు నువ్వు మోసపోతావు. నేను కంటెస్ట్ చేసేది ఈ పదవిని అడ్డం పెట్టుకొని నామినేటెడ్ పదవిలో, రాజకీయ పదవిలో తీసుకోవడానికి నేను రావడం లేదు. అలాంటి పరిస్థితి వస్తే ఈ పదవిని వదిలేస్తాను. ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఈ పదవి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నా వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు చేయడానికి నేను సిద్ధంగా లేను. అలాంటి వాటికి స్వస్తి పలుకుతాను. ఆదర్శవంతమైనటువంటి జర్నలిస్ట్ నాయకుడిగా మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ అండి. గతంలో ఏదైతే కార్యవర్గం ఉందో మరి అనేక అభియోగాలు ఉన్నాయి, మరి ఆల్రెడీ అన్ని మీడియాలకు కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా పార్టిసిపేటర్లుగా అక్కడ కనబడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? దట్ ఈస్ ద డెమోక్రసీ. నేను అదే అంటుందా, ఎంతో ముందు చూపుతో ఇతర దేశాల్లో లేనిది అంబేద్కర్ లాంటి వాళ్ళు రాసింది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో చట్టం ఒకటి చెప్తుంది, 100 మంది నిందితులు తప్పించుకోవచ్చు కాక ఒక్కడు కూడా నిందితుడు కాని వాడు శిక్షించబడకూడదు అనేది మన చట్టం యొక్క స్ఫూర్తి. దీనికి ఒకటే మార్గం. ఎస్, చాలా బామర్ది అంటారు, మావ అంటారు, బావ అంటారు, లేదా తాయిలాలు చెప్తారు, అది చేద్దాం ఇది చేద్దాం అంటారు. మనకు ఒకటి తిరిగేసాం, కోర్టు తిరిగేసాం, కాళ్ళు అరిపోయి కలెక్టరేట్ తిరిగేసాం. మనకు ఉన్నదల్లా 22వ తేదీ ఒకటి వజ్రాయుధం, ఓటు అనే వజ్రాయుధంతో. ఒక్కసారి మనం మంచి నాయకుడిని అనుకుంటే ఇలాంటివి జరగడు. ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో జర్నలిస్ట్ ఎన్నికల్లో ఎవరూ చేయని ప్రయత్నం, ప్రభుత్వ స్టాంప్ పేపర్ మీద నేనేం చేస్తానో రాసి సంతకం పెట్టి అందరికీ ఒకటి కాదు పేరున ఇస్తున్నాను. నాకు నేనుగా మీకు జవాబుదారీతనంగా ఉంటున్నాను. ఒక్క అవకాశం ఇచ్చండి. డెఫినెట్గా ఇక్కడ ఎన్నిక ద్వారా ఈ భారతదేశంలో ఎక్కడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగినా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మారి ఉండాలి, నాయకుడు అంటే అలా ఉండాలని మనం నిరూపిద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ. రైట్ అండి. అంటే ఇప్పటి వరకు చాలా మందికి ఓట్లు అంటే సీనియర్లకు కూడా ఓటర్ తీసేది, అంటే ఓటు ఒక తీసేస్తారు. అంటే గడిచిన అంటే కార్యవర్గం ఏదైతే ఉందో వారు కుమ్మకులు ఒక భాగం అని అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, బేసిక్గా మనం ప్రశ్నించే ముందు బాధ్యత వస్తే హక్కులు వస్తాయి, బాధ్యత వస్తే హక్కులు వస్తాయి. హక్కు ముందా బాధ్యత ముందా అంటే ఇది చాలా, అదేదో ఒక సామెత ఉంది, గుడ్డు ముందా కోడి ముందా గుడ్డు ముందా అని. అందులో డెఫినెట్గా చేద్దాం. అయిందేదో అయింది, దాంట్లో అందరికీ భాగస్వామ్యం ఉంది, నాతో సహా. లోపాలను సర్దిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక అవకాశం వచ్చింది. నూతన నాయకత్వాన్ని ఎన్నుకుందాం. ఆ నూతన నాయకత్వాన్ని 2 ఏళ్ల తర్వాత కాదు, ప్రతి నెల అకౌంట్స్ విషయంలో, మెంబర్షిప్ విషయంలో, యాక్టివిటీ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉందాం. వీ కెన్ డూ. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటాయి. మంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు మిత్రులందరూ. ఒక అధ్యక్షుడు వల్ల ఇదేదో అయిపోతుంది అనుకోవద్దండి. అందరూ మంచి వాళ్ళని ఎన్నుకోండి. కొత్త టీంతో అందరితో సభ్యులందరూ మెచ్చే విధంగా, అది ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఉండాలి, కెమెరామెన్ ప్రతినిధి ఉండాలి, ఫోటోగ్రాఫర్ ప్రతినిధి ఉండాలి, సబ్ ఎడిటర్ ప్రతినిధి ఉండాలి. వాళ్ళందరినీ కలిపి వెళ్ళి అందరూ కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత వీఆర్ హ్యాపీ, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అయితే ఒకటే ఏంటంటే, ఒక విల్ పవర్తో అందరినీ కలిపి వెళ్ళేప్పుడు ఒక లాంగ్ లాస్టింగ్ చూడాలి. ఒకటి అవసరం ఉన్నప్పుడు, ఆకలి ఉన్నప్పుడు చేప తినిపించడం కాదు, చేప ఎలా పట్టుకోవాలో అనే విద్య నేర్పడం చాలా ఇంపార్టెంట్. అలాంటి దాంట్లో నేను మొదట ఉంటాను. డెఫినెట్గా మనందరూ గర్వించదగ్గ విధంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంని మనం డెవలప్ చేసుకుందాం. రైట్ అండి. కర్త కర్మ క్రియ అంటే 1, 2, 3 అంటే 3వ నెంబర్ మీరు తీసుకున్నారు. ఈ 3వ నెంబర్ తీసుకున్న వర్మ గారు మేనిఫెస్టో రేపు పొద్దున ఎలా ఉండబోతుంది? ఇప్పుడే చెప్పించాను. నా మేనిఫెస్టో మాటలు లేవు, మాట్లాడగలు లేవు, చేతలే. దిస్ ఈజ్ ఇన్ డాక్యుమెంట్స్. ఎప్పుడు వచ్చామో కాదు, బుల్లెట్ దిగిందా లేదా, జర్నలిస్ట్గా చెప్తున్నాను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. డెఫినెట్గా అందుకనే మాటల కన్నా చేతలు మాట్లాడతాయని కామన్ కరపత్రం ఇవ్వకుండా
డాక్యుమెంట్తో వ్యక్తిగతంగా సంతకం చేసి ఇస్తున్నాను. దీంట్లో క్లియర్గా అంశాలు ఉన్నాయి. అండ్ ఫైనల్గా వర్మ గారు ఓటర్స్కి ఎవరైతే బీజేపీ ఓటర్ సోదరులు ఉన్నారో ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? విజ్ఞప్తితో మీకు నచ్చిన వాడిని, మీకు మెచ్చిన వాడిని ఎంచుకోండి. దయచేసి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం యొక్క ప్రతిష్టని, మనందరినీ తాకట్టు పెట్టుకునేవాడిని, దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకేదో చేసుకునే వాళ్ళని ఆదరించొద్దండి. మీకు త్యాగం చేసేవారిని, మీకోసం నిలబడేవాడిని, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచేవాడిని, వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల ఒక నిబద్ధత ఉండేవాడిని. ఈ సమాజం ఏ అంశాన్నైనా పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు, తటస్థంగా చూడొచ్చు. కానీ ఒక్క విషయం మటుకు మనం పెట్టుకోవాల్సింది, మనం పాత్రికేయులం, మనకు చాలా గురుతర బాధ్యత ఉంది. ఈ సమాజం మనం చూస్తూ ఉంది. అందులో మన గురుతర బాధ్యతతో సభ్యులందరూ మంచి నాయకుడిని, నాలాంటి వాడిని ఎన్నుకోవాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ, నేనేంటో మాటలు కాదు చేతలు చూపిస్తాను. వరుణ్ గారు ఫైనల్గా ఒక మాట, అంటే ఇప్పటి వరకు వాటి జర్నలిస్ట్కి ఒక గ్యారంటీ లేదు. అంటే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒకవేళ సడన్గా జరగకూడదని జరిగితే ఒక గ్యారంటీ లేని బ్రతుకులు అయిపోయి. అంటే ఈ బ్రతుకుల కోసం ఏం చెప్తారు మీరు? అందుకే చెప్తున్నాను మిత్రమా, ఈరోజు అనేక కార్మిక చట్టాలు ఉన్నాయి, జర్నలిస్టు చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు వర్తించాలంటే అతనికి అపాయింట్మెంట్ ఆర్డరో, ఈఎస్ఐయో, పిఎఫ్ఐయో ఉండాలి. అలాంటివి లేవు. చట్టాలు ఉన్నాయి, చట్టంలో ఉన్నటువంటి హక్కుల్ని పొందే అర్హత మనకు లేదు. మనందరూ జర్నలిస్టులే, కానీ జర్నలిస్టులు కాదు. అందువల్ల ఒకటే నేను చెప్తున్నాను, ఇలాంటి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లాంటి ప్లాట్ఫామ్ ద్వారా మన వెల్ఫేర్ని పెంచుకోవడం, మనం ఏదైతే మీరు ఉద్యోగ భద్రత అవ్వచ్చు, లేదంటే ఏదైనా విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు పడితే దానికి ఎలా చేయాలనేది మనం ప్రయత్నం చేసి చేద్దాం. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ అయ్యేది కాదు. మనం అందరూ కలిసి ఉంటాం. ఏ నిర్ణయం అయినా మీ అందరూ ఆమోదంతోనే జరుగుతుంది. రైట్ అండి. ప్రభుత్వాలు కూడా మరి 3 చెట్ల మంచి ఎలక్షన్ దగ్గరలో చూపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ప్రభుత్వాన్ని అసలు అంటే నమ్మొచ్చు అంటారా? బేసిక్గా ఒకటే, ఒక చిన్నది ఏంటంటే, ఇప్పుడు కూడా మనకు గతంలో జీవోలో దాదాపు 300 గజాలు మన నాయకులు ఈరోజే కాదు ప్రభుత్వం భూమి జర్నలిస్ట్కి ఇవ్వాలని. గతంలో స్వతంత్ర సమర యోధులకు భూములు ఎలా ఇవ్వాలి, ప్రజాప్రతినిధులకు భూములు ఎలా ఇవ్వాలి, ఫ్రీడమ్ ఫైటర్స్కి భూములు ఎలా ఇవ్వాలి, రక్షణ శాఖలో పనిచేసిన వాళ్ళకి భూములు ఎలా ఇవ్వాలి, జర్నలిస్ట్కి భూములు ఎలా ఇవ్వాలనే అంశాల మీద చాలా కులంక్షంగా జీవోలు ఉన్నాయి. మిగతా జీవోల్లో క్లారిటీ లేదేమో కానీ జర్నలిస్ట్కి హౌస్ సైట్ ఇచ్చేదని ఈ జీవో మీద క్లియర్గా ఉంది. మన నాయకులు ఎక్కడైనా ఉచితంగా తీసుకుంటే మనం రేపు అమ్మేటప్పుడు ఇబ్బంది వస్తుంది. గజం 5 నుంచి 10 రూపాయలు ఉండాలని. ఎప్పుడైతే మనం 5 రూపాయలు 10 రూపాయలు చెల్లించి స్థలం తీసుకుంటామో మనం దాన్ని ఎంజాయ్ చేసే హక్కు ఉంటుంది. అక్కడెక్కడ కూడా నీ భార్యకు ఉండకూడదు, మీ అత్తకు ఉండకూడదు, ఇలాంటివి లేవు. లేదు 50% కూడా లేవు గతంలో. ఆ గతంలో ఉన్న చట్టాన్ని అమలు చేస్తే అద్భుతంగా మనం ఉండొచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నది మంచిదే కావచ్చు, కాక అవసరాలకి అవకాశానికి తగినంత కాదనేది నా అభిప్రాయం. వీ హ్యావ్ ఏ యాక్ట్, డెఫినెట్గా దాన్ని మార్చి ప్రతి సభ్యుడికి అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా జర్నలిస్ట్ అనేవాడికి హౌస్ సైట్ రావాలి. మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి ఉన్నటువంటి లిమిటేషన్స్ తక్కువ కాబట్టి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చొరవ తీసుకొని మిగతా యూనియన్లు కలుపుకొని ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమన్వయం చేసి ద బెస్ట్ ఫార్ములా ఇన్ వైజాగ్లో మనం చేసుకుందాం. రైట్. మరి పరిస్థితి అయితే ఇది సతీష్. ఎందుకనంటే మరి చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకనే ఒకటే చెప్తున్నారు, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండి, యథార్థవంతమైన నాయకుని ఎన్నుకోండి. మీరు ఎన్నుకోబోతున్న నాయకుడు ఎటువంటి వాడు చూస్ చేసుకొని మరి ఎన్నుకోమని వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.